So my name is Dinesh Dindagurti. I'm a faculty for UPSC and Geography optional, and I'm a sensor engineer. Sensor engineers, sensors we used in our phone, proximity sensor engineer. In our company, we used to make proximity sensors, but I've changed my profession to journalism, and I work in All India Radio as RJ Dinesh. You might have heard my voice in any of the radio FM stations in 102.8, 101. Mainly in 102.8 or Rainbow FM. Okay, so and here am I explaining you about geography, the most easiest subject in the APPSC and TSPSC. ఒకసారి మీ సిలబస్ని అనలైజ్ చేద్దాం. ఓకేనా? గ్రూప్ 1, గ్రూప్ 2, ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి ఈ నాలుగిట్లలో తెలంగాణ జోగ్రఫీ, ఆంధ్ర జోగ్రఫీని సపరేట్గా తీసుకుంటాను. ఓకేనా? మీరు హ్యాపీగా కలిసి ఉన్నారు, బట్ మిమ్మల్ని విడదీస్తాను. ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఒకసారి విడిపోయా, మళ్ళీ విడబోదాం. ఓకేనా? సో అప్పుడు మీ జోగ్రఫీ మీకు సపరేట్గా ఉంటుంది, బట్ కలిపి చెప్తాను. ఏంటది? ఇండియా జోగ్రఫీ అలాగే వరల్డ్ జోగ్రఫీ, అది ఫిజికల్ జోగ్రఫీ. ఈ రెండు కలిపి చెప్తాను. నెక్స్ట్ అదే వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, ఈ రెండు కలిపి తీసుకుంటాను. తెలంగాణ సపరేట్గా తీసుకుంటాను. ఒకసారి మనం సిలబస్ అనలైజ్ చేద్దాం. సేమ్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఎస్ఏలో కూడా జోగ్రఫీ పడచ్చు. ఓకే, సిలబస్ నేను తీసుకోవడం ఇంగ్లీష్ తీసుకున్నాను, నో ప్రాబ్లం, ఇంకా ఏం కాదు కదా. ఎక్స్ప్లెనేషన్ నేను మీకు నోట్స్ తెలుగులో ఇస్తాను, బట్ సిలబస్ కాపీ నాకు తెలుగులో దొరకలేదు, సో ఐ హావ్ టేకెన్ ఇంగ్లీష్. సో ఈ జనరల్ ఎస్ఏలో కూడా ఏ ఎస్ఏ రాయాలన్నా సరే యూ హ్యావ్ టు నో జోగ్రఫీ. జోగ్రఫీ బేస్ లేకుండా మిగతావి రాయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ సబ్జెక్ట్ తీసుకోండి. వాట్ యూ డూ, ఏం చేస్తారు ఎకానమీలో? డబ్బు కొనుక్కుంటారు, లేకపోతే గూడ్స్ కొనుక్కుంటారు, డబ్బు ఇస్తారు, లేదు డబ్బు బదులు ఇంకేదైనా కమోడిటీ ఇస్తారు, ఆయిల్ కొనుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఎక్కడి నుంచి కొనుక్కుంటాం మనం? రష్యా నుంచి ఈ మధ్య బాగా కొనుక్కుంటున్నాం, డిస్కౌంట్లు బాగా ఇస్తుంది కదా రష్యా, కానీ ఈ మధ్య ఆపేసింది చూసారా డిస్కౌంట్లు. లాస్ట్ 1 month నుంచి డిస్కౌంట్స్ లేవు మనకు. చివరికి ఏం చేయాలి? మన సొంత ఆయిల్ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, ఇంకా తప్పదు. సో రష్యా ఎప్పుడైతే ఆయిల్ సప్లై మనకు ఆపలేదు, రేట్ పెంచింది, డిస్కౌంట్లు ఇవ్వడం ఆపేసింది, బడ్డెన్ పెరిగిపోయింది ఒక్కసారిగా, మనకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. సో మన జోగ్రఫీలో ఆయిల్ ఎక్కడుందో తెలుసుకోవాలి. అంటే డబ్బు కావాలి అంటే జోగ్రఫీ తెలియాలి కదా. ఎకానమీ ఎట్లా వర్క్ అవుతుంది? జస్ట్ మనీ ప్రింట్ చేసుకుంటూ పోతే ఎకానమీ రన్ అయిపోద్ది. ఎకానమీలో ఏం చేయాలి? భూమిలో నుంచి మినరల్ కావాలి నీకు. ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, లేదు ఒక కియా ఫ్యాక్టరీ తీసుకుందాం, పెద్ద ఇండస్ట్రీ. లేదు ఇంకేనా ఫ్యాక్టరీ చెప్పండి, మీకు నచ్చిన ఫ్యాక్టరీ ఏదన్నా. ఓకే, ల్యాప్టాప్ తీసుకుందాం. ల్యాప్టాప్ స్క్రీన్ గ్లాస్ మేడ్ ఫ్రమ్ దేని తయారు చేస్తారు? సిలికా నుంచి. ఎక్కడుంది సిలికా? ఏ రాక్స్ లో ఉంది? కర్ణాటక రాక్స్ లో ఉంది. కర్ణాటకలో మనకు సిలికా ఎక్కువ దొరుకుతుంది, దాంతోపాటు తెలంగాణలో కొంచెం దొరుకుతుంది. ఓకే, మన ల్యాప్టాప్ లో డయోడ్స్ ఉంటాయి, అంటే మదర్ బోర్డు ఉంటుంది, తెలుసు కదా. మదర్ బోర్డు పని చేయండి, ల్యాప్టాప్ బగలగొట్టండి, ఓపెన్ చేయండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకేనా? అయితే మీ ఫోన్ ఉంది కదా, నెలకేసి కొట్టండి, లోపల ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్పు ఒక బోర్డుతో అతికిచ్చి ఉంటుంది. ఆ డయోడ్స్ ఉంటాయి, రెసిస్టర్స్ ఉంటాయి. ఆ రెసిస్టర్స్ సెకండ్స్ తయారవుతాయి. ప్రపంచం మొత్తంలో ఇప్పుడు డయోడ్స్ కనిపించట్లేదు, రెసిస్టర్స్ లేవు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అంటాం, అంటే మదర్ బోర్డ్స్ లేవు. అందుకోసమే మీరు ఒక మహేంద్ర కార్ ఆర్డర్ ఇస్తే 1 year తీసుకుంటున్నాడు తయారు చేయడానికి. టాటా కరువు ఆర్డర్ ఇస్తే 2 years తీసుకుంటున్నాడు చేయడానికి. ఎందుకు? ఒక బుల్లెట్ బైక్ ఆర్డర్ ఇస్తే 6 నెలలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు తెలుసా? బుల్లెట్ బైక్ 6 నెలలు. ఒకప్పుడు ఏ కార్ కావాలో చెప్తే 1 గంటలో తెచ్చిచ్చేవాడు. ఏమైంది ఇప్పుడు? పీసీబీలు లేవు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ లేవు, ఎకానమీ పడిపోయింది మొత్తం. ఆ ఎకానమీకి ఏం కావాలి? ఆ పీసీబీకి ఏం కావాలి? రెసిస్టర్ కావాలి. ఆ రెసిస్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? మైకా నుంచి వస్తుంది. మైకా యాడ్ నుంచి వస్తుంది? నెల్లూరు నుంచి వస్తుంది. సో జోగ్రఫీ లేకపోతే ఎకానమీ ఎక్కడుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడుంది? ప్లీజ్ అండర్స్టాండ్. తెలంగాణలో ఉంది మైకా, ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది మైకా, వైజాగ్ లో ఉంది మైకా, నెల్లూరులో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఎందుకంటే ఆ నెల్లూరులో హైట్ తక్కువ, మౌంటైన్స్ హైట్ తక్కువ, సో అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మైకాకి రాళ్ళని పగలగొట్టి షీట్స్ గా మార్చాలి. కొండల్ని పగలగొట్టలేం కదా, వస్తారు, ఎన్జిటి వస్తుంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వస్తుంది, ఎవరి ఇచ్చిన పర్మిషన్ అని. సో నెల్లూరులో అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. సో మైకా ఆఫ్ నెల్లూరు ఈజ్ ఎక్స్పోర్టెడ్, గూడూరు అని ఉంటుంది నెల్లూరు దగ్గర, గూడూరు ఈజ్ ఎక్స్పోర్టెడ్ త్రూ అవుట్ ద వరల్డ్. ప్రపంచం మొత్తానికి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ కావాల్సిన రెసిస్టర్లు, ట్రాన్సిస్టర్లు, డయోడ్లు అన్ని నెల్లూరు నుంచి రావాల్సిందే. సో జాగ్రఫీ అర్థం కాకపోతే, జాగ్రఫీ లేకపోతే ఎస్ఎన్టీ లేకపోతే టెక్నాలజీ, ఎకానమీ
ఏ సబ్జెక్టు స్ట్రాంగ్గా రాయలేరు అని చెప్తున్నాను నేను. రాయలేరు అని చెప్పట్లేదు. మీ రైటింగ్లో డెప్త్ కావాలంటే జాగ్రఫీ నాలెడ్జ్, పించ్ ఆఫ్ జాగ్రఫీ నాలెడ్జ్ ఉండాలి. మీరు టెక్నాలజీ గురించి రాస్తున్నారు, మనం ఇండియాలో ఇన్నోవేషన్ రావాలని రాస్తున్నారు, ఇవన్నీ రాస్తూ ఆ రా మెటీరియల్ ఇండియాలో దొరుకుతుంది, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసి మనమే సొంత రెసిస్టర్లు తయారు చేసుకోవచ్చు అనే ఒక చిన్న పాయింట్ రాస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు అదే చేయబోతుంది గుజరాత్ గవర్నమెంట్. నెల్లూరు నుంచి మైకా తీసుకుపోయి అక్కడ తయారు చేసుకుంటున్నారు రెసిస్టర్లు ట్రాన్సిస్టర్లు అన్ని. సో మన దగ్గర ఉంది, అది మనం పట్టించుకోలేకపోతున్నాం. క్వాడ్స్ తెలంగాణలో ఉంది, ఎవడు తీసుకుంటున్నాడు? యూకే కంపెనీ తీసుకోబోతున్నాయి నుంచి క్వాడ్స్, జపాన్ తీసుకోబోతున్నాయి ఇక్కడ నుంచి. వాడు ఎలక్ట్రానిక్స్, పానాసోనిక్ ఎలక్ట్రానిక్స్ చేసుకుంటున్నాడు తెలంగాణ క్వాడ్స్. మనము ఏం చేసుకుంటున్నాం? ఇక్కడ వాడు డెవలప్మెంట్ ఎక్కడ, మన డెవలప్మెంట్ ఎక్కడ? మన దగ్గర తీసుకెళ్ళి, మన దగ్గర కోల్ తీసుకెళ్ళి, మన దగ్గర క్వాడ్స్ తీసుకెళ్ళి ఈజ్ డెవలపింగ్, జపాన్ ఈజ్ డెవలపింగ్, బట్ వీఆర్ నాట్ లైక్ దట్. మనం ఇక్కడే ఉండిపోయాం. మ్యాంగ్లూర్ ఉంది, ఇక్కడ నుంచి మ్యాంగ్లూర్ నుంచి గోవా నుంచి కర్ణాటక నుంచి ఐరన్ తీసుకెళ్ళి చైనా డెవలప్ అయింది. గత 20 ఏళ్ళు చైనా డెవలప్ అయింది. మొత్తం చైనాలో ఐరన్ ఎక్కడ చాలా తక్కువ ఉన్నాయి మనతో పోల్చుకుంటే, కానీ వాడు డెవలప్ అయిపోయాడు. మనం మాత్రం ఎట్లా ఉండిపోయాం. ఆఖరికి బయ్యారంలో ప్లాంట్ పెట్టుకోలేకపోయాం మనం ఇప్పటి వరకు. వాడు మాత్రం ఒక సిటీ, మెగా సిటీస్నే కట్టేసుకున్నాడు. సో జాగ్రఫీ ఉండడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని వాడుకోవడం ఇంపార్టెంట్. జాగ్రఫీ మంచిగా ఉన్న మినరల్స్, బాగున్న మినరల్స్, బాగా రిచ్ స్టేట్స్ అంటే ఛత్తీస్గఢ్ రిచ్ ఉండాలి కదమ్మా. ఛత్తీస్గఢ్ రిచ్గా ఉండాలి కదా. జార్ఖండ్ రిచ్ స్టేట్ అయి ఉండాలి కదా. ఆదిలాబాద్ షుడ్ బి ద రిచెస్ట్ డిస్ట్రిక్ట్, రైట్? నాట్ హైదరాబాద్. ఆదిలాబాద్ రిచ్ ఉండాలి, శ్రీకాకుళం రిచ్ ఉండాలి, అవునా కదా? మరి ఎందుకు అవి అంత రిచ్ లేవు? జార్ఖండ్, ఎవరి దగ్గర అయితే మినరల్ ఉందో వాడు ఆ మినరల్ నమ్ముకుంటే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే రిచ్. ఇదే కదా ఎకనామిక్స్ చెప్పేది. కానీ మినరల్ ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం కూడా రిచ్ రాష్ట్రం కాదు. మినరల్ ఉన్న ప్రతి ఒక్క దేశం ధనవంతమైన దేశం కాదు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ప్రైమరీ, మనకు రిసోర్సెస్ 3 రకాలు ఉంటాయి, ఎకానమీలో చదివింటారు. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ప్రైమరీ నుంచి వచ్చింది అంటే మొదటి నుంచి వచ్చిందని దాన్ని మాడిఫై చేసుకొని ఒక ఇండస్ట్రీలోకి మార్చుకోవాలి మనం. అది చేయలేకపోతున్నాం. అది చేయకపోతే నువ్వు ఎంత రిసోర్సెస్ ఉన్నా వేస్ట్ నీ దగ్గర. 1,00,000 టన్నుల బొగ్గున్న, 1,00,000 టన్నుల ఐరన్ రిసోర్సెస్ ఉన్నా ఏం చేసుకుంటావు? ఏం చేసుకోలేవు, పలుదొంపుకోవాల్సింది బొగ్గుతో. కానీ ఒక ఇండస్ట్రీ ఉండి ఆ బొగ్గుని మండించి కరెంట్ తయారు చేసుకుంటే నిన్ను మించిన వాడు లేడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జాగ్రఫీ సిలబస్ కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ చాప్టరు మినరల్ రిసోర్సెస్ అంటే మనకు మౌంటైన్స్ గురించి ఉంటుంది. సెకండ్ చాప్టరు ఆ మౌంటైన్స్ ఎందుకు పగిలిపోతాయో ఉంటుంది. థర్డ్ చాప్టరు ఆ పగిలిపోయిన మౌంటైన్స్ నుంచి వచ్చే మట్టి ఏంటి అని ఉంటుంది. ఫోర్త్ చాప్టరు ఆ మట్టిలో ఉండే మినరల్స్ ఏంటి అంటుంది. ఫిఫ్త్ చాప్టరు ఆ మినరల్స్ నుంచి వచ్చే డబ్బుని ఎలా వాడుకోవాలి అని ఉంటుంది. సిక్స్త్ చాప్టరు ఆ డబ్బు వాడుకున్న తర్వాత వాడు ఎలా డెవలప్ అవుతాడు అని ఉంటుంది. సెవెంత్ చాప్టరు డెవలప్ అయ్యి ఏ హైవేస్ కడతాడు అని ఉంటుంది. ఎయిత్ చాప్టరు హైవేస్ అర్బనైజేషన్గా ఎలా మారాయి అని ఉంటుంది. నైన్త్ చాప్టరు ఆ అర్బనైజేషన్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్గా ఎలా మారింది. ఇదంతే మన సిలబస్ జాగ్రఫీ ఉండేది. మీరు బాగా గమనించండి, మన సిలబస్ మొత్తం దీని చుట్టే ఉంటుంది. ఫస్ట్ ఇండియా ఫిజికల్ సెట్టింగ్స్ అంటే ఇండియా ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిదన్నా నాకు ఐఫోన్ ఉందా? దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? సెట్టింగ్స్ ఎట్లా పెట్టుకుంటాను? కెన్ యూ టెల్ మీ ద సెట్టింగ్స్ ఆఫ్ దట్ ఫోన్? ర్యామ్ ఎంత, రామ్ ఎంత, కెమెరా ఎంత, క్లారిటీ? ఎవరి దగ్గర 12 GB ర్యామ్ ఫోన్ ఉందా? 12 GB, 8 GB ర్యామ్ ఫోన్, 8 GB ర్యామ్ ఫోన్ ఫాస్ట్గా ఉంటుంది దగ్గర 4 GB తో కంపేర్ చేసుకుంటే. ఎవరి దగ్గర 6 ఇంచెస్ స్క్రీన్ ఉందా? పెద్దది, ఇంత పెద్ద ఫోన్. 3 కెమెరాస్, 4 కెమెరాస్ ఫోన్. ఎవరి దగ్గర 4 కెమెరా ఫోన్ ఉందా? కొన్ని వాటికి ఎన్ని హోల్స్ ఉంటే అంత గొప్ప ఫోన్ అని చెప్తారు. ఓకేనా? అవునా కదా? సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ యువర్ సెట్టింగ్స్. సార్ మై ఫోన్ ఈస్ 4 GB, మై ర్యామ్ ఈస్ 4 GB, మై రామ్ అంటే మెమరీ 64 GB, క్లారిటీ 1080 పిక్సెల్, అదే అంటే ఫుల్ HD క్లారిటీ, రైట్? లేకపోతే బ్యాటరీ 5000 mAh బ్యాటరీ. ఇవన్నీ ఏంటి? నీ ఫోన్ యొక్క సెట్టింగ్స్. ఇండియా సెట్టింగ్స్ ఏంటి మరి? లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత, ఏ కంట్రీస్ నీకు బార్డర్లో ఉన్నాయి, ఏ స్టేట్స్ ఏ కంట్రీస్తో బార్డర్లో ఉన్నాయి, ఏ స్టేట్స్ ల్యాండ్ లాక్డ్, ఏ స్టేట్స్ గుండా మనకు కర్కాటక రేఖ లేకపోతే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ వెళ్తాయి. ఇవన్నీ తెలుసుకోవడం ఫిజికల్ సెట్టింగ్స్. ఫిజియోగ్రఫీ అంటే ఇన్ డెప్త్గా వెళ్ళి ఎక్కడ మార్పు చెందుతుంది. జాగ్రఫీ అంటే ఏం సార్? వాట్ ఈస్ జాగ్రఫీ? చిన్నప్పటి నుంచి ఒక బోరింగ్ డెఫినేషన్ ఉంటుంది జాగ్రఫీ అంటే.
జియో అంటే ఎర్త్, గ్రాఫీ అంటే A4 షీట్లో దాన్ని రిప్రజెంట్ చేయడము, దట్ ఈస్ జియోగ్రఫీ. మరి జియో మార్ఫాలజీ అంటే దాని తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఒకటే, జియో మార్ఫాలజీ. భూమి మారుతూ ఉంటుంది, ఆ మార్పుని చదువుకోవడమే జియో మార్ఫాలజీ. జియో ఎర్త్, మార్ఫింగ్ అంటే ఏంటి? పొద్దున్నే నల్లగుంటాం, పౌడర్ వేసుకుంటే తెల్లగవుతాం. సో మనం మార్పులు చెందుకుంటున్నాం, రైట్? సో మార్పు, భూమి కూడా మారుతుంటుంది, తెలుసా? భూమి మారుతుంటుంది. ఒకప్పుడు ఒక 20,000 సంవత్సరాల ముందు హైదరాబాద్ మొత్తం కూడా మంచుతో కప్పబడింది. 8 నుంచి 10 మీటర్ల ఎత్తు మంచు ఉంది ఇక్కడ, మొత్తం మంచే. కానీ ఇప్పుడు మొత్తం రాళ్ళు ఉన్నాయి. తిరుమలకి వెళ్ళేటప్పుడు కొండ పట్టుకొని చూడండి, స్లాబ్ లాగా ఉంటుంది, అంటే ముక్కలు అన్ని కలిపేసినట్టు ఉంటుంది. ఒక రాయేమో అంత సాఫ్ట్గా ఉంటుంది, ఒక రాయేమో ముక్కలుగా ఉంటుంది. ఎప్పుడన్నా వరంగల్లో కొండ చర్యలు విరిగి పడిపోవడం చూసారా మీరు? ఎప్పుడు జరగదు. గ్రనైట్ రాయి బాగా స్ట్రాంగ్ ఉంటుంది. తిరుమలకి వెళ్ళేటప్పుడు, ఈస్టర్న్ ఘాట్స్లో, వైజాగ్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు రాళ్ళు కింద పడిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే దాని స్ట్రక్చర్ అది సార్. ఒక గ్రూప్ ఆఫ్ రాక్స్ని కంప్రెస్ చేసి పెట్టాం, మనంగా చేసింది, నేచర్ చేసింది. సో ఎటువంటి రాయి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఫిజియోగ్రఫీలో చదువుతారు. డ్రైనేజ్ అంటే ఏంటని, రుచికాలు అంటాం కదా, అదే కదా డ్రైనేజ్. దట్ ఈస్ సీవేజ్. మీరు చూసేది బయట బ్లాక్ కలర్ ఫీకల్ మ్యాటర్, లేకపోతే ఫీకల్ మ్యాటర్ అంటే హ్యూమన్ ఎక్స్క్రీటా, లేకపోతే సాలిడ్ వేస్ట్, నీళ్లు, చెదారము, హోటల్స్ నుంచి వచ్చే నీళ్ళు, ఇవన్నీ కూడా డ్రైనేజ్ పైపులు ఉంటాయి కదా, దాన్ని సీవేజ్ అంటాం. బట్ మనం ఏం చేసాము, డ్రైనేజ్ని సీవేజ్ చేసాం, సీవేజ్ని డ్రైనేజ్ అని పిలుస్తున్నాం కదా. మూసి ఏంటది, సీవేజా డ్రైనేజా? నది అంటే డ్రైనేజ్. బట్ దాన్ని మనం ఎలా మార్చాం సార్? హౌ వీ హ్యావ్ చేంజ్ డ్రైనేజ్. ఎలా ఉంటుంది మూసి? చూసారు ఎప్పుడన్నా? హౌ క్లీన్ ద మూసి వాస్. చాలా పవిత్రమైన మూసి. అనంతగిరి హిల్స్ దగ్గర ఎంత బాగుంటుంది తెలుసా మూసి? చాలా బాగుంటుంది. వెళ్ళారు ఎప్పుడన్నా అనంతగిరి హిల్స్ దగ్గర క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు? మూసి స్టార్టింగ్ పాయింట్లో డైరెక్ట్గా మీరు నీళ్ళు తాగొచ్చు, అంత బాగుంటుంది. కానీ హైదరాబాద్కి వచ్చేసరికి ఎందుకు అలా అయిపోయింది? హుస్సేన్ సాగర్ చూడండి, అశోక్ నగర్లో కెనాల్ చూడండి ఎలా ఉంటుంది, MGBS దగ్గర చూడండి మూసీ నది. MGBS స్టేషన్ కిందే కదా మూసీ నది వెళ్ళేది. ఫస్ట్ టైం ఒక స్టేషన్ రివర్ మీద కట్టాం, MGBS. అది ఉప్పులకి వెళ్ళేసరికి చూడండి, జినం వ్యాలీలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మనం మూసీలో డంప్ చేస్తాము, మెడికల్ వేస్ట్ అంతా. ఉప్పులకి వెళ్ళేసరికి నల్లగా ఉంటుంది రివర్, బ్లాక్ ఇన్ కలర్. ఇక్కడ అట్లీస్ట్ బ్రౌన్ ఉంటుంది. ఇక్కడ హుస్సేన్ సాగర్లో, అశోక్ నగర్లో బ్రౌన్ ఇన్ కలర్. బై ద టైమ్ యూ గో టు ఉప్పల్, ఇట్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్. వై సార్? ఎందుకని? వి మేడ్ ఆర్ హ్యూమన్ వేస్ట్ అండ్ ఆల్ ద ఇండస్ట్రియల్ వేస్ట్, మన ఇళ్లలో నుంచి వచ్చే చెత్త మొత్తం అంతా నదిలో కలిపేసాం. మన డ్రైనేజ్ అంత వర్స్ట్గా ఉంది, రైట్? సో మనం ఇండియాలో ఉన్న డ్రైనేజ్లని చదువుతాం, ప్రపంచంలో ఉన్న డ్రైనేజ్ కూడా చదువుతాం. గోదావరి ఎలా ఉంది, కృష్ణ ఎలా ఉంది. ఇప్పుడు గోదావరి నది మీద మీరు ఒక బోట్ వేసుకొని ఒక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చా? చేస్తారా? పాసిబులేనా? గోదావరి, కాళేశ్వరం, ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి కదా, సరస్వతి పుష్కరాలు, అక్కడ ఒక బోట్ వేసుకొని రాజమండ్రికి వెళ్ళిపోవచ్చా? పాసిబులేనా? ఎందుకు కాదు? మధ్యలో ర్యాపిడ్స్ ఉంటాయి. ర్యాపిడ్స్ అంటే లోయలు ఉంటాయి. లోయల దగ్గర నీళ్లు పైనుంచి కింద పడతాయి. అప్పుడు మీరు ఎలా వెళ్ళగలరు? బోటు మీద వెళ్ళలేరు. అదే కృష్ణా రివర్ తీసుకోండి, కృష్ణానది మీరు 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు కూడా పోవచ్చు. ఎందుకంటే అక్కడ లోయలు తక్కువగా ఉంటాయి, విడ్త్ ఎక్కువ ఉంటుంది. గోదావరి అనుకోండి, నేరో ఉంటుంది, సన్నగా ఉంటుంది, డెప్త్ ఎక్కువ ఉంటుంది, లోతు ఎక్కువ ఉంటుంది. అందుకోసమే గోదావరి నదిలో ఎప్పుడు సుడిగుండాలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే దాని జాగ్రఫికల్ స్ట్రక్చర్ అది. గోదావరి నది నుంచి నీళ్లు తీసుకోలేకపోతున్నాం మనం. తెలంగాణలో గోదావరి నది ఉంది, ఉందే లేదా? నిజామాబాద్ నుంచి ఇటు కరీంనగర్ వరకు కూడా ఎంత మంచి నది, ప్యూరెస్ట్ ఫామ్, చాలా ప్యూర్గా ఉంటుంది. మరి ఎందుకు తీసుకోలేకపోతున్నాము? కృష్ణా నది ఏమో ఆంధ్ర తీసుకుంటుంది, మరి గోదావరి నది తెలంగాణ తీసుకోలేకపోతుంది. లోయలో ఉంది కాబట్టి లోపలికి పెద్ద పెద్ద మోటార్లు వేసి పైకి లాక్కుంటున్నాం నీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. అది చేవెళ్ళ ప్రాజెక్ట్ అవని, లేకపోతే కాళేశ్వరం అవని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. వీ హ్యావ్ బిల్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. మనం నిజం చెప్పాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు నీళ్ళు ఫ్రీగా దొరుకుతున్నాయి, మనకేమో అంత కాస్ట్ పెడితే కానీ నీళ్ళు దొరకట్లేదు. అర్థమవుతుందా?
మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా తీసుకుందాం. తెలంగాణ ప్లాట్యూ ఇలా ఉంటే కృష్ణా నది ఇక్కడ ఉంటుంది, ఆంధ్ర ఇక్కడ ఉంటుంది. సో గ్రావిటేషన్ ప్రకారంగా నది ఈజీగా రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది, లెఫ్ట్కి వెళ్ళదు. సో తెలంగాణకి కృష్ణ నీళ్ళు అందట్లేదు, గోదావరి నీళ్ళు ఏమో లోయలో ఉన్నాయి, అవి పైకి తీయడం కష్టమవుతుంది. సో ఏ నది ఏ జాగ్రఫికల్ స్ట్రక్చర్లో ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ పుడుతుంది, ఎందుకు అలాగే ఉంది, ఎందుకు సడన్గా లెఫ్ట్కి వెళ్తుంది, ఎందుకు రైట్కి వెళ్తుంది, ఇవన్నీ కూడా మనం డ్రైనేజ్లో తెలుసుకుందాం. అంటే మన ఇండస్ రివర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండస్ రివర్ని మనం ఆపేసాం పాకిస్తాన్కి, అవునా? మన పార్ట్ మాత్రమే మనం ఆపేసాం అంతే. మన పార్ట్ అంటే ఏంటిది? జీలం ఆపేసామా? జీలం ఆపగలమా మనం? ఆపలేము. చేనబ్ ఆపగలమా? ఆపలేము. రావి రావి ఆపచ్చు. బియాస్ ఆపచ్చా? బియాస్ నదిని ఆపచ్చా మనము? ఆపాము. సట్లెజ్ ఆపామా? సట్లెజ్ ఆపాము మనం. ఇప్పుడు ఆపాము అంటే ఏంటి? ఆపడం అంటే ఏంటి? అదే నా హైవేనా టోల్ గేటేసి ఆపడానికి? ఆ నీళ్ళని ఎక్కడికి పోతాయి? ఆ నీళ్ళని ఎక్కడికి పోతాయి? ఇన్ని రోజులు పాకిస్తాన్కి వెళ్ళే నీళ్లు మనం ఆపేసాము. ఆపేసి ఆ నీళ్ళని ఏం చేస్తాం మనం? స్టోరేజ్ కెపాసిటీ లేదు కదా మనకు. డ్యామ్ ఎంతవరకు ఆపుతాము? ఒక 10 రోజులు ఆపుతాము. నీళ్ళు ఎక్కువైపోతే డ్యామ్ కూడా పగిలిపోద్ది. హౌ? ఎలా ఆపుతాం? లేదా డ్యామ్ పై నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. కానీ మన ఇంకా ఫ్లడ్ రాలేదే మనకు. ఈ లాజిక్ అప్లై చేయండి మీరు. మనం ఎన్ని రోజులైంది గొడవ జరిగి? ఆల్మోస్ట్ 20 డేస్ అయింది ఇప్పటికి. నీళ్ళు ఆపేసి 10 రోజులైంది ఇప్పటికి. మరి 10 రోజులకి ఫ్లడ్ ఎక్కువైపోయి, ఎందుకంటే అది హిమాలయాల నుంచి వస్తున్న నీళ్లు, హిమ పర్వతాలు కరిగి వస్తున్న నీళ్లు, చాలా ఫోర్స్ ఉంటుంది దానికి. మామూలు గోదావరి కృష్ణ లాగా చాలా ఫోర్స్ ఉంటుంది. మరి ఇప్పటి డ్యామ్ పగిలిపోవాలి కదా నీళ్ళు ఆపేయమంటే. మరి పగిలిపోలేదు ఎందుకు? ఎక్కడ కరెంట్ అఫైర్స్లో మీరు వెళ్ళలేదు డ్యామ్ బ్రేక్ వేసిందని? ఆ నీళ్ళన్నీ రాజస్థాన్ డైవర్ట్ చేస్తున్నాం, ఇందిరాగాంధీ కెనాల్కి డైవర్ట్ చేస్తున్నాం. ఇంకొక 10 ఏళ్లలో ఇందిరాగాంధీ కెనాల్ అడవిలా మారిపోతుంది, రాజస్థాన్ ఎడారి అడవిలా మారిపోతుంది. మరి ఎన్ని రోజులు ఎందుకు చేయలేదు అంటే నాకు తెలియదు, మీకే తెలుసు ఆన్సర్. ఓకేనా? ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ అప్పుడు చేసిన పాలసీలు, ఇండస్ వాటర్ ట్రీటీలు. ఓకే, ఒక్క నదిని డైరెక్షన్ మారుస్తే కరాచీ, హైదరాబాద్, లాహోర్ 3 నగరాలు ఎడారిగా మారబోతున్నాయి ఇంకొక 10 ఏళ్లలో. 10 ఏళ్లలో మారబోతున్నాయి. మరి రాజస్థాన్ ఆ నీళ్ళన్నీ రాజస్థాన్కి మార్చేసుకుంటున్నాం. ఇప్పుడు రాజస్థాన్ ఒక అడవిలాగా మారబోతుంది ఇంకొక 10 ఏళ్ళు. ఆల్రెడీ మారింది. ఒకప్పుడు ఎడారిగా ఉండే రాజస్థాన్ ఇప్పుడు ఆవాల పంటలతో మొత్తం బ్రహ్మాండంగా ఉంది. ఆవాలు తెలుసా? ఆవాలు, మస్టర్డ్, వైట్ మస్టర్డ్ తింటారా? వైట్ మస్టర్డ్, బ్లాక్, బ్రౌన్, వైట్ 3 రకాలు ఉంటాయి. బ్లాక్, బ్రౌన్ కొంచెం చేదుగా ఉంటాయి, మనం పోపులో వాడతాం కదా. వైట్ మస్టర్డ్ ఉంటుంది, ఆయిల్ తీస్తాం. మనకు ప్రియా పికిల్స్, లేకపోతే ఈ పికిల్స్లో వాడే ఆయిల్ అంతా. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, పికిల్స్ పెట్టారు ఎవరన్నా ఇంట్లో? సో పికిల్స్కి ఏది వాడతాం? రాయలసీమ వాళ్ళు అయితే ఇది వాడతారు, పల్లి నూనె వాడతారు. మరి మిగతా రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఏం వాడతారు? ఆవాల నూనె. ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎడారిలో పండే ప్రతి ఒక్క దానికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే, అలోవెరా కానీ, క్యాక్టస్ కానీ, ఆవాలు కానీ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఆవాల నూనె వాడతాం. కొబ్బరి నూనె వాడచ్చు కదా, లేకపోతే ఈ సన్ఫ్లవర్ వాడచ్చు కదా. ఎందుకు పల్లి వాడతాం? పల్లి కూడా అదే చేస్తుంది. ఎడారి ప్రాంతంలో పుట్టిన ఏ ప్లాంట్ అయినా సరే దాని గుణం ఏంటంటే షెల్ఫ్ లైఫ్ పెంచుకుంటుంది బతకడానికి. అందుకోసం ఎదురు పల్లి వాడతాము, మస్టర్డ్ వాడతాం. మన పూర్వీకులు మనకన్నా తెలివి ఉన్న వాళ్ళు, అందుకోసమే మస్టర్డ్ నూనె వాడతారు వాళ్ళు, ఆవాల నూనె. ఇప్పుడు ఆవాలు ఎక్కడ పండుతాయి? రాజస్థాన్ ఎడారిలో పండుతున్నాయి. ఎందుకు? ఇందిరాగాంధీ కెనాల్ ఉంది కాబట్టి. దాని అర్థం ఏంటి? రాజస్థాన్లో ఉన్న మట్టి మంచి మట్టి, నీళ్లు లేక అలా తయారైంది. ఒండ్రు నేలలు అంటాం రాజస్థాన్లో ఉన్న మట్టి. ఇప్పుడు ఆ నేలకి నీళ్ళు ఇస్తే ఏమవుతుంది? సాయిల్కి ఆల్రెడీ ఫెర్టిలిటీ ఉంది, లైమ్ స్టోన్ నుంచి వచ్చిన సాయిల్, అది మంచి వెజిటేషన్ వస్తుంది సాయిల్కి. సో త్వరలో ఇది రాబోతుంది. అందుకోసం ఇక్కడ మనం కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అంట. ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో రాబోతుంది. ఇప్పటి వరకు క్వశ్చన్స్ అడగలేదు దీని మీద, కమాండ్ ఏరియా డెవలప్మెంట్. దీని గురించి నేను సపరేట్గా చెప్తాను టాపిక్ చెప్పినప్పుడు. అది నెక్స్ట్ క్లైమేట్. ఇండియాలో క్లైమేట్ ఎలా ఉంటుందని? డూ లైక్ ఇండియన్ క్లైమేట్? ఇండియాలో మన దేశంలో ఉన్న క్లైమేట్ మీకు నచ్చుతుందా? ఏం సార్, నచ్చినా ఇక్కడే ఉండాలి, నచ్చకపోయినా ఇక్కడే ఉండాలి, వేరే చాయిస్ లేదు కదా మనకు. వీ లవ్ దిస్ కంట్రీ, సో వీ లవ్ దిస్ క్లైమేట్ ఆల్సో. కానీ దెర్ ఈస్ ఎ క్లైమేట్ కాల్డ్ మెడిటరేనియన్ క్లైమేట్. మధ్యధరా సముద్రం దగ్గర ఉన్న క్లైమేట్ చాలా బాగుంటుంది అనమాట. ప్రపంచం మొత్తం చాలా ఇష్టపడతారు ఆ క్లైమేట్ని.
ఏంటంటే సమ్మర్లో ఎండలు ఉంటాయంట, వింటర్లో వర్షాలు పడతాయంట. మనకు కూడా అదే కదా జరిగేది. మనకు కూడా అదే కదా జరిగేది. మరి ఏందంత స్పెషల్ ఏంటి అక్కడ? జనరల్గా సమ్మర్లో వర్షాలు పడతాయా? సమ్మర్లో వర్షాలు పడతాయా? అది మ్యాంగో షవర్స్, చెర్రీ షవర్స్ జస్ట్ ఏదో ఒక వారం పడతాయి అంతే. జనరల్గా సమ్మర్లో వర్షాలు పడతాయా? నా డౌట్ ఇది. పడవు కదా. తుఫాన్లు అంత లాంటివి పడవు, ఏదో చిన్న చిన్న చిరు జల్లులు పడుతుంటాయి. కానీ ప్రపంచం మొత్తం, ఇండియా తప్ప, సమ్మర్లో వర్షాలు పడతాయి. ప్రపంచం మొత్తం పడతాయి, ఒక ఇండియాలోనే పడవు. తప్పు ప్రపంచందే, మందే. మనం తప్పు అర్థం చేసుకున్నాం. సమ్మర్లో వర్షాలు పడవా? ఎవరు చెప్పారు? సమ్మర్లోనే వర్షాలు పడతాయి. సమ్మర్లోనే రెయిన్ఫాల్ ఉంటుంది. ఎందుకు? ఎవాపరేషన్ ఎక్కడ ఉంటుంది? సమ్మర్లోనే కదా. ఎండ ఉన్నప్పుడే వాటర్ బాడీస్ అన్ని మేఘాలుగా తయారవుతాయి. మేఘాలుగా తయారైనప్పుడు ప్రెసిపిటేషన్ ఉంటుంది, అంటే వర్షం పడుతుంది. కానీ ఇండియాలో పడవే ఎందుకు అట్లా? ఇది బేసిక్ లాజిక్ కదా, బేసిక్ సైన్స్ ఇదే కదా చెప్పేది. ఎక్కడైతే ఎండ ఉంటుందో, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో, ఆ నీళ్లు ఎండ వల్ల ఆవిరికి గురైపోయి బరువు ఎక్కువైపోయి నల్లగా మారిపోతుంది క్లౌడ్. ఇప్పుడు తెల్లగా ఉండే క్లౌడ్ వర్షం పడదు, సిరస్ క్లౌడ్స్ వర్షం పడదు, క్యూములస్ క్లౌడ్స్ అని ఉంటాయి, రైట్? ఈ కాలీఫ్లవర్ షేప్ లో ఉంటాయి క్లౌడ్స్, నల్లగా ఉంటాయి, కారు మబ్బులు అంటామే. అప్పుడు బరువు తట్టుకోలేక వర్షం వచ్చేస్తుంది, కింద పడిపోతుంది. దాన్ని ప్రెసిపిటేషన్ అంటాం. అది సమ్మర్లో జరగాలి, కానీ ఇండియాలో సమ్మర్లో జరగదు. ఎందుకో చెప్పండి? ఉంటాయి, బట్ నిజమే, అదే ఒక ఫ్యాక్టర్. ఇంకా ఋతుపవనాలు అంటే ఏంటి? మేఘాలు మన మీదికి రావడం. ఎక్కడో మేఘాలు మన దగ్గర రావడం ఏంది? మనమే మేఘాలు తయారు చేసుకుంటున్నాం కదా. మరి మన దగ్గర ఎందుకు పడవు అవి? ఈ డౌట్ ఎవరికి రాలేదా? నాకైతే చిన్నప్పటి నుంచి వచ్చింది. సీరియస్లీ, నేను అతిశయోక్తి చెప్పట్లేదు. జనరల్గా ఎండాకాలంలో వాటర్ బాడీ హుసేన్ సాగరే ఉంది, ఎవాపరేట్ అవుతుంది, మరి వర్షం పడాలి కదా. దానికి మీకు సంబంధం లేదు, అది క్లైమేట్కి సంబంధం. మీరు అన్నది కరెక్టే, బట్ అది క్లైమేట్కి. నేను చెప్పేది వర్షపాతానికి. వర్షం లేదు కాబట్టి ఆకులు రాలిపోతే అది వేరే విషయం. వర్షం ఎందుకు పడట్లేదు? అది మాన్సూన్స్లో చెప్తాను మీకు, అది సస్పెన్స్ అలాగనివ్వండి. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ ఎల్నినా, లానినో. లానినో, ఎల్నినా వచ్చినప్పుడు మన మాన్సూన్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? వర్షం ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఎల్నినోలో వర్షం ఎక్కువ ఉంటుందా? సారీ, లానినాలో వర్షం ఎక్కువ ఉంటుందా? అంటే లానినా మంచిదా? అంతే కదా, వర్షం ఎక్కువ వస్తే మంచిదే కదా. కరువు, వరద ఏది మంచిది? రెండు ప్రాబ్లమే. పోనీ ఈ రెంటర్లు ఏది మంచిది? కొంచెం బెటర్ అనుకుంటే కొంచెంలో కొంచెం వరద బెటర్. ఎందుకంటే దాన్ని బాగా మేనేజ్ చేసుకుంటే ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు, లేకపోతే డ్రెడ్జింగ్ అంటాం, అంటే తవ్వుకోవడం. ఏ నదికి అన్నది ఎప్పటికప్పుడు తవ్వుకొని, ఎప్పటికప్పుడు నది చుట్టుపక్కల ఎవరు బతకకుండా మనం దానిగా చేసుకున్నట్లయితే వరద కొంచెం మంచిదే. ఎవరికి మంచిది? ఇండియన్స్కి మంచిది. మనకు వరద వచ్చిందంటే అమెరికాలో కరువు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024 లానినా, అంటే వరదలు ఎక్కువ వచ్చే సంవత్సరం. మనకు వరదలు వచ్చాయంటే నార్థన్ అమెరికాలో కరువు రావాలి. ఆడ కరువు వచ్చింది కాబట్టి కాలిఫోర్నియాలో ఎడారి ఎక్కువ, అంటే నీళ్లు లేక అడవులన్నీ నాశనం అయిపోయి ఫారెస్ట్ ఫైర్స్ వచ్చాయి. తెలుసు కదా లాస్ ఏంజల్స్లో ఏమైందో. కార్చిచ్చు మొత్తం, లాస్ ఏంజల్స్, లావేగస్, ఆ హాలీవుడ్ హిల్స్ మొత్తం అంతా తగలబడిపోయింది. ఎందుకు? ఉన్న వర్షం అంతా ఇండియాకి వచ్చింది, ఇండోనేషియాకి వచ్చింది, సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఏషియాకి వచ్చింది. ఆడ మొత్తం కరువు వచ్చేసింది. అంటే ప్రపంచం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఒక చోట వర్షం వస్తే ఒక చోట కరువు, ఒక చోట కరువు వస్తే ఒక చోట వర్షం. ఇక్కడ వర్షం వస్తుంది సంతోషపడితే అక్కడ కరువు వస్తుంది. ఇప్పుడు అదే మనకేమో ఫ్లడ్ వచ్చింది లాస్ట్ ఇయర్. చాలా స్టేట్స్ వస్తుంది. అస్సాంలో ఫ్లడ్స్, జమ్మూ కాశ్మీర్లో ఫ్లడ్స్, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఫ్లడ్స్, పాట్నాలో ఫ్లడ్స్. మనకు రాలేదు, సంతోషం. మనకు కూడా అలా డిస్ట్రిక్ట్స్లో వచ్చింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఫ్లడ్స్ వచ్చాయి. ఇక్కడ తెలంగాణలో రాలేదులేండి, బట్ వచ్చాయి. మనకు ఫ్లడ్ వచ్చిందంటే అక్కడ డ్రాట్ వచ్చింది. ఎందుకంటే ఒకరికి మంచి వస్తే ఒకరికి చెడు, ఒకరికి చెడు అంటే ఒకరికి మంచి, రైట్? దాని గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, రెయిన్ఫాల్ వేరియబిలిటీ, అంటే వర్షపాతము ఒక్కో చోట ఒక్కలా ఉంటుంది, అవునా? ఇప్పుడు ఖమ్మం ఉన్నారు ఎవరన్నా? ఖమ్మం వాళ్ళు, ఖమ్మం చుట్టుపక్కల, పోనీ విజయవాడ, సూర్యాపేట, విజయవాడ, సూర్యాపేట, మీ దగ్గర వర్షం తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందా? బాగా ఆలోచించండి. సరే, తక్కువ అంటే మీరు ఈస్ట్ గోదావరితో కంపేర్ చేసుకోవద్దు, మీరు నల్గొండలతో కంపేర్ చేసుకోండి. నల్గొండలతో కంపేర్ చేస్తే మీరు అదృష్టవంతులు, వాళ్ళకి వర్షమే ఉండదు పాపం, అయినా బతుకుతున్నారు. సో ఒక జిల్లాలో వర్షం ఎందుకు ఎక్కువ ఉంది, ఒక జిల్లాలో తక్కువ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఆదిలాబాద్ తీసుకున్నాం, మంచి వర్షాలు ఉంటాయి ఎక్కడ?
ఎందుకు? వర్షం ఉంది కాబట్టి అడవి వచ్చింది, అడవి ఉంది కాబట్టి వర్షం రాలేదు. ఎందుకు ఎందుకు వర్షం ఉంటుంది? ఎందుకంటే తెలంగాణ స్టార్ట్ అయ్యేటప్పుడు భూమి ఎత్తుగా ఉంటుంది, నార్థన్ పార్ట్లో. ఎత్తుగా ఉన్నప్పుడు మేఘాలను అడ్డుకుంటుంది, మేఘాలను అడ్డుకున్నప్పుడు వర్షం పడుతుంది, వర్షం ఉన్నప్పుడు అడవి ఉంటుంది, అడవి ఉంటుంది ఆటోమేటిక్గా కదా. కానీ సదరన్ పార్ట్ ఆఫ్ తెలంగాణకు వచ్చేసరికి అక్కడ కూడా అడవులు ఉన్నాయి. ఎందుకు? సదరన్ పార్ట్ నాగర్ కర్నూలు అడవులు లేవు, నాగర్ కర్నూలు అడవులు ఉన్నాయి కదా. సేమ్ సేమ్ లాజిక్, ఎత్తుగా ఉంటుంది, ఎత్తుగా ఉండడం వల్ల కింద నుంచి వచ్చే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఆపుతుంది, ఆదిలాబాదు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఆపుతుంది. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ ఎడారి, కరువు, మొత్తం వెస్టర్న్ పార్ట్ అంతా కూడా సంగారెడ్డి, వికారాబాదు, ఇంకా లెఫ్ట్కి వెళ్ళిపోతే మొత్తం అంతా వర్షం ఉండదు నీకు. ఎందుకంటే మనకన్నా ఎత్తుకుండేవాడు మన ముందు ఉన్నాడు. ఇప్పుడు థియేటర్లు ఉంది, ఇప్పుడంటే మల్టీప్లెక్స్ కాబట్టి ఇట్లా కిందకు ఉన్నాయి, ఒకప్పుడు స్ట్రైట్గా ఉండేవి థియేటర్లు. మీరు బాగా పాతకాలంలో ఒక 10 ఏళ్ల ముందు ఎవడన్నా ఎత్తోడు కనిపిస్తే మనకు కనిపించదు థియేటర్, సినిమా కనిపించదు, ఇటు అటు చూసుకుంటూ కూర్చోవాలి. సేమ్ అదే, మనకన్నా ముందున్న కర్ణాటక ఎత్తులో ఉంటుంది, మొత్తం వర్షం వాడికి వస్తే మనకేం రావాలి? ఇంకా రాదు. మనం ఎత్తుగా ఉన్నాం కాబట్టి రాయలసీమకు వర్షాలు రావు. అంటే తెలంగాణ ప్లాట్యూ మీద ఉంది కాబట్టి రాయలసీమకు వర్షాలు రావు. ఈస్ట్ కోస్ట్ అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళము, విజయవాడ, మనకు ఒంగోలు, నెల్లూరు, ఇవన్నీ కొండకు అటు సైడ్ ఉన్నాయి, అంటే ఈస్టర్న్ ఘాట్స్కి రైట్ సైడ్ ఉన్నాయి. వాడేమో భయంకరంగా వర్షాలు ఉంటాయి వాడికి. ఇటు సైడ్ రండి, ఖమ్మము, లేకపోతే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర, అయితే ఒంగోలు, వెస్టర్న్ పార్ట్ ఒంగోలు అంటే ఇందాక చెప్పినట్టు కనిగిరి, దర్శి, వర్షాలు ఉండవు అక్కడ. ఒంగోలులోనేమో అతి భయంకరమైన వర్షాలు, కనిగిరిలో వర్షాలే ఉండవు, మహా అంటే 50-100 కిలోమీటర్లు కూడా ఉండదు రెండింటికి దూరం. సేమ్ ఇటు సైడు వైజాగ్ తీసుకోండి, ఈస్టర్న్ ఘాట్స్కి రైట్ సైడ్ వైజాగ్ ఉంటుంది, వెస్ట్ సైడ్ ఖమ్మం ఉంటుంది. ఖమ్మంలో వర్షాలు, వైజాగ్లో వర్షాలు ఉంటాయి. ఎందుకంటే భూమి ఆకారాన్ని బట్టి రెయిన్ఫాల్ ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది. సేమ్ ఇప్పుడు ముంబై ఉంది, ముంబైలో అతి భయంకరమైన వర్షాలు ఉంటాయి. ముంబైలో ఆగస్టులో మనకు 80 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ కూడా ఉంటుంది 2-3 మంత్స్లోనే. కానీ పూణేలో వర్షాలే ఉండవు. దూరం ఎంత అండి? 150-200 కిలోమీటర్లు అంతే. గోవా వెళ్ళారు ఎవరన్నా? గోవా లేదా మ్యాంగ్లూర్, కేరళ ఎవరు పోలేదా? ఏమి హ్యావ్ యూ బీన్ అరెస్టెడ్? హౌస్ అరెస్ట్ అవుతారు మిమ్మల్ని. కొన్ని ముంబై పోలేదు, మ్యాంగ్లూర్ పోలేదు. బెంగళూరు వేస్ట్. బెంగళూరులో ఏముంది? ట్రాఫిక్ తప్ప. కేరళలో అగైన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కేరళ, కొచ్చి, హెవీయెస్ట్ రైన్ఫాల్ ఇన్ ద వరల్డ్. ఇండియా కాదు అంటే మీరు సార్ మ్యాస్ సిండ్రోమ్ కదా సార్ హెవీ రైన్ఫాల్, ఓకే, అదే యావరేజ్ రైన్ఫాల్ చెప్పేది. విత్ ఇన్ 1 month హెవీయెస్ట్ రైన్ఫాల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం వచ్చే నెలలో, జూన్ నెలలో కేరళ ఉంది. అతి భయంకరమైన అడవులు ఉన్నాయి. కానీ అదే కేరళలో పాలక్కాడ్ దగ్గర, లేకపోతే కోజికోడ్కి రైట్ సైడ్, లేకపోతే కోయంబత్తూర్కి లెఫ్ట్ సైడ్ వర్షాలే ఉండవు. ఎడారి ప్రాంతం లాగా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఎందుకు? కొండ, వర్షము, ఎడారి. సేమ్ కర్ణాటక, తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, ఒక సైడ్ వర్షం, ఒక సైడ్ వర్షం లేదు. ఈ జాగ్రఫీని అర్థం చేసుకుంటే రెయిన్ఫాల్ ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ 3 చాప్టర్స్లో జాగ్రఫీని అర్థం చేసుకుంటాం. తర్వాత నదులు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, తర్వాత వర్షం ఎక్కడ ఉంటుంది, క్లైమేట్, మాన్సూన్స్, ఆ తర్వాత వర్షం ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, ఉంటే ఎందుకు, తర్వాత వర్షం ఏ ప్లేస్లో ఎక్కడ ఎప్పుడు ఎలా మారుతూ ఉంది, ఆ తర్వాత ఎడారి ఉందా, కరువు ఉందా, లేకపోతే ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం మనం జాగ్రఫీలో. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోడ ఉంది, ఈ గోడ హిమాలయస్ అనుకుందాం. ఈ గోడను పగలగొట్టగలరా మీరు? కెన్ యూ బ్రేక్ ద వాల్? హూ ఈస్ ద స్ట్రాంగెస్ట్ హియర్? సార్ కెన్ యూ బ్రేక్ ద వాల్? పగలగొట్టగలరా మీరు? బట్ ఇఫ్ ఐ గివ్ యూ ఏ చిజిల్, అంటే ఒక చిన్న మేకో లేకపోతే ఒక చిన్న గొడ్డపార తీసుకొచ్చి ఆ గోడని 2 years టైం ఇస్తాము, దాన్ని పగలగొట్టండి అంటే పగలగొట్టగలరా? రోజు అంతంత, అట్లీస్ట్ 1 centimeter ఏ డే రోజు తవ్వుకుంటూ పోతే గోడ ఈజీగా పగిలిపోతుంది.
అవునా? ఇప్పుడు ఆ గోడ హిమాలయాలు, ఆ గోడ మీద మీరు పగలగొడుతున్నారే, మీరు ఒక ఏజెంట్, మీ పేరు నది, గంగా నది, మీ పేరు గంగా నది. గంగా నది హిమాలయాల మీద పారుతూ ఉంటుంది. పారుతూ ఉన్నప్పుడు గంగా నదికి వెయిట్ ఉంటుంది కదా, బరువు ఉంటుంది కదా. ఇప్పుడు 250 ml వెయిట్ ఎంత, బరువు ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 240-250 grams ఉంటుంది. అది దీనిలో టైప్ ఆఫ్ వాటర్ని బట్టి. మరి ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ నీళ్ళు ఉంటాయి, ఎన్ని మిలియన్ లీటర్ల నీళ్ళు ఉంటాయి గంగాలో. మరి అంత బరువున్న గంగా నది కొండ మీద వెళ్తుంది అంటే కింద కోసుకుంటూ వెళ్ళిపోతుంది కదా, ఎరోడ్ చేస్తుంది, ముక్కలు ముక్కలు చేస్తుంది. మరి చేసిన ముక్కలన్నీ, చేసిన రాళ్ళని మట్టిగా చేసి కింద పడేయాలి కదా. కింద పడి గ్రావిటేషన్ ఒకటి ఉంది, గ్రావిటేషన్ వల్ల కింద పడిపోతాయి ఆ మట్టి అంతా. మరి ఆ మట్టి సారవంతం ఉంటుందా ఉండదా? ఆ మట్టి యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆ మట్టి యొక్క స్వరూపము కొండ మీద ఉన్న రాయి మీద డిపెండ్ అయి ఉంటుందా, నదిలో ఉన్న ఆ నది మీద డిపెండ్ అయి ఉంటుందా? స్వరూపం అని చెప్తున్నాను. అంటే ఆ క్యారెక్టరిస్టిక్, మట్టి నల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, ఆ మట్టి లోపల లైమ్ స్టోన్ మినరల్ ఉంటుందా, లేకపోతే శాండ్ స్టోన్ ఉంటుందా, లేకపోతే బొగ్గు ఉంటుందా, లేకపోతే ఐరన్ ఉంటుందా? ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నీళ్ళ మీదనా, ఆ కొండ మీదనా? కొండ మీద కదా. ఇప్పుడు ఆ కొండ గురించి తెలియకపోతే మట్టి గురించి ఎలా తెలుసుకుంటాం? అందుకోసమే ఫస్ట్ కొండల గురించి తెలుసుకుంటాము, తర్వాత మట్టి గురించి తెలుసుకుంటాం. ఏ ఊర్లో ఎటువంటి మట్టి ఉంది. ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా మీకు కూడా ఏ బుక్ చదవాలో నేను క్లియర్గా చెప్తాను. వన్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ సిలబస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్, నేను చెప్తాను. నెక్స్ట్ వెజిటేషన్. వెజిటేషన్ అంటే ఏంటి? చెట్లు, అడవి కదా. అడవులు, చెట్లు దేనిలో ఉంటాయి? ఇప్పుడు ఇది ఉంది, ఇది చెట్ట, ఇది చెట్టు కాదు కదా, ఇది డూప్లికేట్. సాయిల్ వీక్ ఉంటే ఏమవుతుంది? సాయిల్ స్ట్రాంగ్గా లేకపోతే చెట్టు ఉంటుందా? ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, దర్ ఈస్ ఎ ఫ్రూట్ విచ్ ఈస్ ఆస్కింగ్ ఫర్ జిఐ స్టేటస్. ఒక ఫ్రూట్ కి జిఐ స్టేటస్ అడుగుతున్నారు. రీసెంట్లీ ఇట్ వాస్ ఎ న్యూస్. దట్ వాస్ ఎ ఫ్రూట్ దట్ ఈస్ గ్రోన్ ఇన్ ఏ స్టేట్ వేర్ వీ హ్యావ్ హెవీ సాయిల్. ఒక 3 కిలోమీటర్ల లోతు సాయిల్ ఉంటే మాత్రమే ఆ చెట్టు బతుకుతుంది. అంత లోపలికి రూట్స్ వెళ్తాయి అన్నమాట. చాలా స్వీట్గా ఉంటుంది ఆ ఫ్రూట్. ఆ ఫ్రూట్ ఇప్పుడు హైదరాబాద్ స్ట్రీట్స్లో బాగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఒక రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది. ఏం ఫ్రూట్ అది? కరెంట్ అఫైర్స్లో బాగా ఉంది ఆ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్. నో, డ్రాగన్ ఫ్రూట్ ఏంటది? అది క్యాక్టస్ యొక్క ఫ్రూట్. అసలు అది వేస్ట్ ఫ్రూట్. దాన్ని ఎందుకు తింటున్నారో నాకు అర్థం కాదు. ఏమి ఉండదు దానిలో, కాస్ట్ తప్ప దేనికి పని. షో చేయడానికి. టేస్ట్ కూడా ఉండదు డ్రాగన్ ఫ్రూట్కి. మినరల్స్ ఉండవు, న్యూట్రియన్స్ ఉండవు, ఏమీ ఉండవు. బట్ కాస్ట్ మాత్రం 100 రూపాయలు ఉంటుందా? అది కాదు. ప్రపంచం మొత్తానికి ఆ స్టేట్ నుంచి వెళ్తుంది. చెప్పండి ఏం ఫ్రూట్ అది? సో స్వీట్. తెలంగాణలో లేదు యాపిల్. టర్కీ యాపిల్స్ అని బ్యాన్ చేసామా ఇప్పుడు? టర్కీ యాపిల్స్ బ్యాన్ చేస్తే ఇండియా మొత్తానికి ఏ యాపిల్స్ వాడుతున్నారు? కాశ్మీర్ యాపిల్ అందరూ ఎఫోర్డ్ చేయగలరా? ఒక్క యాపిల్ 70 రూపాయలు ఉంటుంది. ఎఫోర్డ్ చేయగలరా అందరూ? తెలంగాణ యాపిల్స్ ఆర్ వెరీ బెస్ట్. ఇంకా వాట్ ఈస్ దట్ ఫ్రూట్? ఇట్ ఈస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ జిఐ స్టేటస్ ఆ ఫ్రూట్ కి. బట్ ఇవ్వాలి కదా. ప్రపంచం మొత్తంలో ఒక్క జిల్లా, ఒక్క రాష్ట్రంలోనే ఉంటుంది ఆ ఫ్రూట్. అంటే తెలంగాణలో ఉండదు. సౌత్ ఇండియాలో ఉండదు. ఒకే ఒక రాష్ట్రంలో ఉంటుంది, యూపీలో కొంచెం ఉంటుంది. లిచీ ఫ్రూట్. సో ఎక్కడైతే లిచీ ఫ్రూట్ ఉంటుందో, లిచీ ఫ్రూట్ ఈస్ గ్రోన్ ఇన్ ద సాయిల్స్ వేర్ ద సాయిల్ ఈస్ వెరీ డీప్. ప్రపంచంలో అటువంటి సాయిల్ ఒకే ఒక చోటు ఉంది, అది బీహార్లో ఉంది. సో ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ కరెంట్ అఫైర్స్, యూ షుడ్ నో ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్. ఆ బ్యాక్గ్రౌండ్ ఎందుకు అక్కడే ఉంది? హైదరాబాద్లో పండించుకోవచ్చు కదా, లేకపోతే ఇంకేదైనా స్టేట్స్లో పండించుకోవచ్చు కదా. అక్కడ మాత్రమే పండుతుంది. ఫ్లడ్ కావాలి దానికి, అల్యూవేల్స్, ఒండ్రు నేలలు కావాలి. అది కూడా పాత ఒండ్రు నేలలు కాదు, కొత్త ఒండ్రు నేలలే కావాలి. అల్యూవేల్ సాయిల్ అంటారు. పాత నేలలు పనికిరావు. న్యూట్రియన్స్, ఎప్పటికప్పుడు వచ్చిన న్యూట్రియన్స్ కావాలి. కొండ ప్రాంతాల నుంచి వచ్చిన న్యూట్రియన్స్ ఎవరిస్తారు? ఎందాక చెప్పినట్టు గంగా రివర్ ఇస్తుంది. గంగా నది తీసుకొచ్చి ఇస్తుంది. ఇప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు, ఒక వరద వచ్చినప్పుడు కొత్త ఒండ్రు నేలలన్నీ కొట్టుకుపోతాయి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కరెక్టా తప్ప? వెన్ దెర్ ఈస్ ఎ ఫ్లడ్, ఎక్కడైనా వరద వచ్చినప్పుడు అది పర్టికులర్లీ గంగా అని చెప్పాడు. 2021లో యూపీఎస్సీ క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్, ఇది మొత్తం క్వశ్చన్ కాదు, ఒక స్టేట్మెంట్. గంగా నది పరివాహక ప్రాంతాలలో వర్షం వచ్చినప్పుడు కొత్త ఒండ్రు నేలలన్నీ కొట్టుకుపోతాయి. కరెక్టా తప్ప? కొత్తవి తయారవుతాయి.
పాతవి కొట్టుకుపోతాయి, కొత్తవి తయారవుతాయి, రైట్? సో ఈ డెప్త్లో కూడా యూపీఎస్సీలో క్వశ్చన్స్ అడిగాడు. ఓల్డ్ అల్యూవియల్, న్యూ అల్యూవియల్, అంటే పాత ఒండ్రు నేలలు, కొత్త ఒండ్రు నేలల్లో కూడా సాయిల్స్లో క్వశ్చన్ అడిగాడు. సో ఆ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. ఎనర్జీ రిసోర్సెస్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జర్వేషన్. రిసోర్సెస్ ఇప్పుడు మనం తప్పుగా అనుకోవద్దు. ఒక సినిమా డైలాగ్స్ కూడా ఉంటాయి కదా, ఒక గుడిలోకి వెళ్తే మీకు ఏ వరము రాదు అంటే ఆ గుడికి వెళ్తే దేవుడికి మొక్కుతారా? అది గుడైనా, చర్చ్ ఏదైనా కానీ. అలాగే ఒక ప్లేస్లో ఏ మినరలు లేదు, అది వేస్ట్ ల్యాండ్ అంటే ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక ఇండస్ట్రీయో లేకపోతే అక్కడికి వెళ్ళి మనుషులు బతకడమో లేదు ఆ ప్లేస్ని డెవలప్ చేయడమో జరుగుతుందా? చేస్తారా మీరు? దేనికి పనికిరాని ల్యాండ్కి వెళ్ళి బతకగలరా? ఎవరు ఇష్టపడరు. చెయ్యరా అంటే మీ ఇష్టం, బట్ ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు చంబల్ ఉంది, చంబల్లోకి వెళ్ళి ఎవరైనా బతకగలరా? బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ, చెత్త ల్యాండ్, అన్నీ పొదలుగా ఉంటుంది, మట్టి అంతా కూడా గుంపులుగా ఉంటుంది, వేస్ట్, పనికిరాదు మీకు. అగ్రికల్చర్కి పనికిరాదు, వెజిటేషన్కి పనికిరాదు, ఒక రోడ్ లేవు, ఏం పనికిరాదు. అందుకోసమని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బందిపోట్లుగా మారిపోయారు. అంటే మట్టి ఒక మనిషి ఎలా బతకాలో కూడా చెప్తుంది, ఎలా బతకగలలో చెప్తుంది. ఓకే, సో వెజిటేషను సాయిల్కి రిలేటెడ్, సాయిల్ ఫ్లడ్కి, డ్రాట్కి రిలేటెడ్. అవి రివర్ మీద డిపెండ్ అవుతాయి, రెయిన్ఫాల్ మీద డిపెండ్ అవుతాయి. అది రెయిన్ఫాల్ మాన్సూన్ మీద డిపెండ్ అవుతుంది, మాన్సూన్ క్లైమేట్ మీద, క్లైమేట్ ఫిజియోగ్రఫీ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి లింక్ ఉంటుంది. ఏ ఒక్కటి మిస్ అయినా మీకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళడానికి. అది చెప్పడానికి ఇదంతా చెప్పాను నేను. ఇంకా మిగతావన్నీ ఇండివిజువల్ టాపిక్స్. వన్స్ నీకు మట్టి వచ్చింది, మట్టిలో బంగారం దొరికింది, ఆ మట్టి వాల్యుబుల్. మట్టిలో ఐరన్ ఉంది, వాల్యుబుల్. మట్టిలో బొగ్గు ఉంది, చాలా మంచి మట్టి. మట్టిలో మట్టి తప్ప ఏమీ లేదు, ఎవరికి కావాలి మట్టి? సో సాయిల్ నుంచి నాకేం కావాలి? మినరల్ కావాలి. ఆ మినరల్ నుంచి ఎనర్జీ రావాలి. ఇప్పుడు పాపం ఎక్కడో రామగుండంలో లేకపోతే విజయవాడలో వాడు చచ్చిపోతున్నట్టంటే మనకు కరెంట్ వస్తుంది, అవునా? వాడికి అక్కడ బొగ్గు మండించి వాడు పొల్యూషన్ గురయ్యి, వాడు పొల్యూషను లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ సరిగా మండకపోతే కార్బన్ మోనాక్సైడ్ లేకపోతే సల్ఫర్ ఆక్సైడ్స్ వాడు పీల్చుకొని వాడి జీవితాన్ని నాశనం చేసి త్యాగం చేస్తే మనం ఇటు హ్యాపీగా బతుకుతున్నాం, అవునా కదా? అందుకోసమే రామగుండం వాళ్ళు దే ఆర్ సో స్పెషల్. వాళ్ళు హ్యావ్ బీన్ టు దట్ ప్లేస్, ఎంతో కష్టపడుతుంటారు. ఆ ఎండలు కానీ ఆ పొల్యూషన్ కానీ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు కాబట్టి మనం ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. సో అందుకోసమే కరెంట్ ఎక్కువ వేస్ట్ చేయొద్దు, ఓకేనా? సో ఎక్కడ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్కడ ఎనర్జీ రిసోర్సెస్ లేవు. ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో ప్రపంచంలో ఎక్కడా లేని విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఉంది, కానీ వాడుకోవట్లేదు. ఎందుకు వాడుకోవట్లేదు అంటే వేరే విషయం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వట్లేదు. సార్ నేను విండ్ వేన్స్ పెట్టుకుంటాను, విండ్ ఫ్యాన్స్ పెట్టుకుంటాను అంటే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎందుకు బాబు? అదంతా అడవి లోపల నువ్వు ఎట్లా పెడతావు, నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పేసింది క్లియర్గా. కానీ పొటెన్షియల్ అయితే ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో ఆదిలాబాద్లో విండ్ వేన్స్ ఉన్నాయి, సదరన్ నాగర్ కర్నూల్లో విండ్ వేన్స్ ఉన్నాయి. ఆంధ్ర తీసుకుంటే వైజాగ్ కోస్ట్, వైజాగ్ నుంచి నెల్లూరు వరకు మొత్తం విండ్ వేన్స్ ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి. ఎందుకని? సెంట్రల్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో లేవు, వికారాబాద్ దాటితే లేవెందుకు, రాయలసీమలో లేవెందుకు? ఎక్కడో ఈ బ్రహ్మంగారి మఠం అని, బద్వేల్ అని అక్కడ ఒకటి రెండు ఉన్నాయి, కానీ మిగతా చోట్ల లేవెందుకు? ఎందుకంటే చుట్టుపక్క ప్రాంతాలు ఎత్తుగా ఉన్నాయి. మనకు తెలుగు స్టేట్స్ కి అడ్వాంటేజ్. సో అటుపక్క నుంచి వచ్చే సౌత్ వెస్ట్ మాన్సూన్ అయినా, ఇటుపక్క నుంచి వచ్చే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అయినా మనం ఆపగలుగుతున్నాం, ఆపి దాన్ని విండ్ ఎనర్జీగా మార్చగలుగుతున్నాం. ఇది ఎప్పుడు అర్థమవుద్ది? ఫిజియోగ్రఫీ అర్థం అవ్వాలి. సో ఈ ఎనర్జీ కూడా దీనికి రిలేటెడ్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జర్వేషన్, రిసోర్సెస్ని దాపెట్టుకోవాలి. దాపెట్టుకోకపోతే ఏమవుతుంది? మనం ఇంకో జార్ఖండ్ అవుతాం. సారీ, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు గుజరాత్, జార్ఖండ్ ఏది రిచ్ స్టేట్? తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఏది? కానీ తమిళనాడులో ఏముంది? రిసోర్సెస్ ఏమున్నాయి? నేచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి? బొగ్గు, అది కూడా చెత్త బొగ్గు, నెయ్వేలి కోల్ అంటాం దాన్ని. తెలంగాణ కోళ్ళు 1/10 కూడా ఉండదు. అది ఐరన్ ఓర్ లేదు. ఏమున్నాయి తమిళనాడులో? ఏమున్నాయమ్మా? ఏమున్నాయి తమిళనాడులో? ఏం లేవు. గుజరాత్లో ఏమున్నాయి? మట్టి తప్ప ఏం లేదు. కానీ ఎందుకు ఎంత డెవలప్ అయ్యాయి? సరే పక్కన పెట్టండి. జార్ఖండ్ ప్రపంచంలోనే ఫస్ట్ ఫామ్ అయిన ల్యాండ్ జార్ఖండ్, ప్రపంచంలోనే భూమి
అంటే మ్యాగ్మా అంటాం కదా, బగబగ మండుతూ ఉంటుంది మ్యాగ్మా. మ్యాగ్మా బయటకు వస్తే లావా, లోపల ఉంటే మ్యాగ్మా, బయటకు వస్తే లావా. ఆ లావా చల్లబడినప్పుడు ఎక్కడో చోట ఫస్ట్ చల్లబడుతుంది కదా, ఆ ఫస్ట్ చల్లబడిన ప్లేస్ జార్ఖండ్ ప్రపంచంలో. మరి వాడి దగ్గర మంచి ఐరన్ ఓర్ ఉంటుంది కదా, మరి ఆ ఐరన్ ఓర్ ప్రపంచం ఇప్పుడు వాడుకుంటున్నాం మనం. మరి అంత పెద్ద ఐరన్ ఓర్ ఉన్నప్పుడు వాడు డెవలప్ అయి ఉంటారు కదా, ఎందుకు డెవలప్ అవ్వలేదు? యూసేజ్ ఎలా యూసేజ్? ఆదివాసులు ఎందుకు ఎక్కువ ఉన్నారు? అది ఐరన్ ఓర్ ఎక్కువ ఉన్న ప్లేస్, అంటే మ్యాగ్నెటైట్ ఓర్. మ్యాగ్నెటైట్ అంటే అయస్కాంత శక్తి ఉన్న ఐరన్ ఓర్, అది ఎక్కువగా ఉన్న ప్లేస్. అంటే రెడ్ సాయిల్, ఎర్రమట్టి ఉన్న నీళ్ళు. ఎర్రమట్టి ఉంటే అడవులు ఎక్కువగా ఉంటాయి, అడవులు ఎక్కువ ఉన్న చోట ఆదివాసులు ఉంటారు. అంతేగాని ఆదివాసులు ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్కి సంబంధం లేదు. రివర్స్లో రండి, ఓకేనా? ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు. జార్ఖండ్లో డెవలప్మెంట్ ఉందా? లేదు. ఛత్తీస్గఢ్ ప్రపంచంలో ద బెస్ట్ కోల్, బొగ్గు, ఆంథ్రసైట్ కోల్ పార్ట్స్ మొత్తం కాదు, కొన్ని చోట్ల బిట్యూమినస్ కోల్ ఛత్తీస్గఢ్లో ఉంది. కానీ ఎందుకని ఛత్తీస్గఢ్ పీపుల్ ఇంకా బ్యాక్వర్డ్ ఉన్నారు? సరే, ఎక్కడో ఎందుకు ఆదిలాబాద్ తీసుకుందాం, ఆదిలాబాద్లో ఎందుకు పీపుల్ బ్యాక్వర్డ్ ఉన్నారు? ఇంకా ఖమ్మంలో ఎందుకు బ్యాక్వర్డ్ ఉన్నారు? శ్రీకాకుళం ఎందుకు బ్యాక్వర్డ్ ఉన్నారు? ఎక్కడైతే రిసోర్సెస్ ఉంటాయో అక్కడే బ్యాక్వర్డ్ ఉంటారు. అది మనిషి నైజం, ఒకరి నుంచి దోచుకోవడం, ఒకరి నుంచి లాక్కోవడం. ఓకేనా? సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఆంథ్రోపాలజికల్ ఆర్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ హియర్. జోగ్రఫికల్ గా డెవలప్మెంట్, రిసోర్సెస్ ఉన్న ప్రతి ఒక్క డెవలప్ అవుతాడని లేదు. సో రిసోర్సెస్ యూటిలైజేషన్ అంటాం, అంటే వాడుకోగలుగుతున్నామా లేదా, అది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి మనకి ఇండస్ట్రీ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? కాటన్, సిమెంట్, షుగర్, ఆటోమొబైల్, ఐటీ, ఐరన్ అండ్ స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, లోకలైజేషన్ ఫ్యాక్టర్స్. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? కొనేవాడు కావాలా, లేకపోతే రా మెటీరియల్ కావాలా? ఏది కావాలి మీకు? అన్నిటికీ అలా ఉండదు. కొన్ని ఇండస్ట్రీస్కి కొనేవాడు కావాలి, కొన్ని ఇండస్ట్రీస్కి రా మెటీరియల్ కావాలి, కొన్ని ఇండస్ట్రీస్కి లేబర్ కావాలి, కొన్ని ఇండస్ట్రీస్కి నీళ్లు కావాలి, కొన్ని ఇండస్ట్రీస్కి కరెంట్ కావాలి. డిపెండ్స్ అపాన్ ఇండస్ట్రీ. ఇప్పుడు అల్యూమినియం ఉంది, ఇప్పుడు ఇది అల్యూమినియం పైన ఉండేది. అల్యూమినియంకి ఏం కావాలి? కరెంట్ కావాలి, గాల్వనైజేషన్ జరగాలి, లేకపోతే నీకు అల్యూమినియం ఫామ్ అవ్వదు. ఐరన్ స్టీల్ ఉంది, దానికి రా మెటీరియల్ కావాలి, నీకు లేబర్ ఉన్నా కాదు, కొనేవాడు ఉన్నా కాదు. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు కొనేవాడు కావాలి, గేదెలు కాదు ఇంపార్టెంట్. ఎందుకు? పాలు యూరియా కలిపిన వచ్చేస్తాయి పాలు, అంతే కదా, యూరియాలో నీళ్ళు కలిపినా సరే పాలు వచ్చేస్తాయి. సో మనకు గేదెలు కాదు, ఇప్పుడు కొనేవాడు కావాలి. సో ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కో చోట పెడతాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకెళ్ళి కార్నికోబార్ ఐలాండ్స్లో పెడతావా? రండి అందరూ ఆఫీస్కి వచ్చి పని చేయండి అంటే ఎట్టొస్తారు వాళ్ళు? అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు. సో కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని ఏరియాస్లో పెట్టాలి. ఎప్పుడు ఏవి ఎక్కడ ఎలా పెట్టాలి అనేది మనం తెలుసుకుందాం. ఎప్పుడు తెలుసుకుంటాం? రిసోర్సెస్ తెలిస్తే తెలుసుకుంటాం. సో అందుకోసమే ఫస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ చాప్టర్కి వెళ్దాం మనం. అక్కడ నుంచి ఇంకా ఇందాక చెప్పినట్టు హైవేస్, ఇంకా డెవలప్ అవుతూ ఉంటాడు మనిషి. వాడు హైవేస్ కట్టుకుంటాడు, నేషనల్ హైవేస్ కట్టుకుంటాడు, రైల్వేస్ కట్టుకుంటాడు, అక్కడ నుంచి మేజర్ పోర్ట్స్ కట్టుకుంటాడు, బయట దేశాలతో ట్రేడ్ చేస్తాడు. ఆ ట్రేడ్ స్ట్రాటజిక్ గా వాడికి ఎలా డెవలప్ అవుతుంది, ఇండియన్ ఓషన్ నుంచి ట్రేడ్ ఎలా చేసుకుంటాడు, వాడుకున్న రిసోర్సెస్ ఎలా పంచుకుంటాడు, వాడు ఎలా డెవలప్ అవుతాడు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మనిషి ఎలా డెవలప్ అవుతాడు, పాపులేషన్ పెరిగే కొద్ది ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి కదా, ఫుడ్ దొరకదు, మనిషి ఏమో డబుల్ త్రిబుల్ అయిపోతుంటారు జనరేషన్ బై జనరేషన్, ఫుడ్ అలా అవ్వదు కదా, ఒకే హెక్టార్, అది ఇంకా స్ట్రింక్ అయి తగ్గిపోతూ ఉంటుంది. మాల్థూసియన్ థియరీ తెలుసు కదా మీకు. సో దాని ప్రకారం ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, పాలసీస్ ఏమున్నాయి, అర్బనైజేషన్. హైదరాబాద్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీకే బాగా తెలుసు నాకన్నా. ఏమున్నాయి అశోక్ నగర్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీకు? అశోక్ నగర్లో, హైదరాబాద్ అర్బన్ ఏరియా కదా, ఇది అర్బన్కి దగ్గర కదా. సో హైదరాబాద్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అర్బనైజేషన్లో? అదొక్కటి మనం క్లోజ్ చేద్దాం. ఏమున్నాయి? పొల్యూషన్. బెంగళూరుకి వెళ్తారండి, అర్థమవుద్ది పొల్యూషన్ అంటే ఏందో. యువర్ సో లక్కీ హైదరాబాద్లో ఉంటున్నందుకు. ఇంకా ఏమున్నాయి ప్రాబ్లమ్స్ మనకి హైదరాబాద్లో? అశోక్ నగర్లో ఈ చుట్టుపక్కల 5 కిలోమీటర్లు తీసుకుందాం. ఏమున్నాయి సార్? వాట్ ఆర్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ ఇన్ అర్బనైజేషన్? ఏం లేవా? ఆల్ హ్యాపీ. మరి ఎందుకు అర్బనైజేషన్, అర్బన్లో ఉన్న వాళ్ళు 4 ఏళ్ళ ముందు చచ్చిపోతున్నారు వెన్ కంపేర్ టు రూరల్ పీపుల్? లైఫ్ స్పాన్ ఆఫ్ అర్బన్ పీపుల్ అప్రాక్సిమేట్లీ 3 years లెస్ దాన్ రూరల్ ఏరియాస్. అది 2027-28లో వచ్చే సెన్సెస్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 2011 సెన్సెస్లోనే 2 years ఉంది. నాకు తెలుసు అది ఇంకో 2 years జరిగింటుంది ఇప్పటికే. అంటే గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ కాదు, రూరల్ అండ్ అర్బన్. రూరల్లో ఉండేవాడు ఎక్కువ కాలం బతకగలుగుతున్నాడు. అర్బన్ పీపుల్ వీఆర్ ఇన్హేలింగ్ వాట్ వీఆర్ ఇన్హేలింగ్? ఏసీ నుంచి ఏమొస్తుంది? డస్ట్.
Seriously, when I go to my hometown, I never get cough. But when I come here, I frequently get cough because of the dust. Right? So pollution, which is biggest problem in all the major metropolitan and mega cities. అది కాకుండా ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్. అది కాకుండా రీసెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇన్ యూపీఎస్సి, అర్బన్ హీట్ ఐలాండ్. ఇన్ సిటీస్, మన చుట్టుపక్కల సిటీస్లలో ఏసీలు ఎక్కువైపోతున్నాయి, చెట్లను కొట్టేస్తున్నాము. చూసాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏమవుతుందో, చెట్లను కొట్టేస్తున్నాము. ఇలా గ్రీనరీ మొత్తం తగ్గించేస్తున్నాము, వేడి పెంచేస్తున్నాము. ఏమవుతుంది చుట్టుపక్కల? వేడి ఎక్కువైపోతుంది. అంటే సంగారెడ్డికి వెళ్ళిరండి, మెదక్కి వెళ్ళిరండి, వరంగల్కి వెళ్ళిరండి, అక్కడికన్నా ఇక్కడ 1 degree ఎక్కువ ఉంటుంది టెంపరేచర్. ఎందుకు అంటే టెంపరేచర్ రైజ్ బికాస్ ఆఫ్ ద ఏసీస్, లేకపోతే పొల్యూషన్, పాపులేషన్, అన్ని వీటన్నిటి వల్ల. సో అర్బనైజేషన్. అలాగే అర్బనైజేషన్ ఎలా ఉంది, మెగా సిటీస్ ఎలా పెరుగుతాయి, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో, కపుల్ ఆఫ్ వీక్స్లో తెలుసుకుందాం. ఓకే. సో ఇవన్నీ కూడా తెలంగాణది. సిమిలర్లీ సేమ్ వరల్డ్, ఇండియన్, తెలంగాణ జియోగ్రఫీ, గ్రూప్ 2 సిలబస్ ఇది. అండ్ జనరల్ జియోగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్. ఓకే. సేమ్ ఇది గ్రూప్ ఏపీ వాళ్ళది సిలబస్. అంటే నేను ఎందుకు ఫాస్ట్గా మూవ్ చేస్తున్నానంటే మొత్తం సిలబస్ ఇదే. మీరు ఏపీ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, ఏపీ గ్రూప్ 1 సిలబస్ కొంచెం వ్యాస్ట్గా ఉంటుంది మీరు టీఎస్తో కంపేర్ చేసుకుంటే. సేమ్ గ్రూప్ 2 కూడా అంతే, ఎందుకంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రభావం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు.